వెల్కమ్ టు క్రిషిస్ యూనిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా అరటికాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన అరటికాయ ఫ్రైని పప్పుచారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా తినొచ్చండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 3 అరటికాయలను తీసుకొని ఇలా చివర్లో కట్ చేసి ఇప్పుడు పీలర్తో పీల్ చేసి ఉప్పు నీటిలోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయలు తొందరగా నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసిన ముక్కలన్నిటిని ఉప్పు నీటిలోనే వేసుకొని ఉండనివ్వాలి. ఇలా అన్ని అరటికాయలని ముక్కలుగా కట్ చేశాక నీళ్ళల్లో నుండి తీసేసి వీటికి ఉప్పు కారం పట్టించి తీసుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి ముందుగా అరటికాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం అరటికాయ ముక్కలకు బాగా పట్టి మంచి రుచితో ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 4-5 దాకా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని మొత్తం వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ముందుగా వీటిని వేయించుకోవాలి. ప్యాన్ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. నాకైతే ఇక్కడ ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి, అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పు చారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా తినొచ్చండి. మీకు కర్రీలా కావాలంటే ఒక టమాటో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వీడియో చూసి ఒకసారి అరటికాయ ఫ్రైని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.